క్రైస్తవులంగా మనము ఆయన సన్నిధిలో ప్రలాపిద్దాం, శత్రువుల కొరకు ప్రార్థిద్దాం, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిద్దాం. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ఆయన రాకడ త్వరలో ఉంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఐక్యత కావాలి మనకు. ఈ ఐక్యత నీకు కావాలంటే ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, సంఘ సవాసములో ఉండడం ద్వారా. ఎప్పుడైతే ఇవి నువ్వు చేయగలుగుతావో నీకు ఐక్యత ఉంటుంది, నీ జీవితానికి మేలు ఉంటుంది, నీకు అది ఎంతో మనోహరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఐక్యత, ఇటువంటి ప్రేమ, ఇటువంటి స్వభావం మనం కలిగి ముందుకు సాగుదాం. మన కుటుంబాలలో ఐక్యత లేకపోతే ప్రార్థన చేద్దాం. సంఘములో ఐక్యత లేకపోతే ప్రార్థన చేద్దాం. దేశములో, మన రాష్ట్రంలో, మన గ్రామములో, నువ్వు నివసించే స్థలములో ఐక్యత లేకపోతే ప్రార్థన చేద్దాం.